దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అభివృద్ధి అంటే ప్రజల ఇల్లు కూల్చడమా? అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాల బలి? This is Mansi here. They demolished our house. హైదరాబాద్ గుండెల్లో ప్రవహించే నది మూసీ. మూసీ తీరంలో ప్రతి ఇల్లు ఒక కథ. అది కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు, పిల్లల భవిష్యత్తు, తరతరాల జీవితాలకు ఆధారం. కానీ సుందరీకరణ పేరుతో ఈ ప్రభుత్వం ఆ కలలను కూల్చడానికి సిద్ధమైపోయింది. ఇక్కడ ఉన్నాయన్ని 450 ఇళ్ళండి, 2000 3000 పైన జనాభా అండి. మేమందరం అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అండి. పిల్లలు దూరంగా ఉంటే వాళ్ళ పిల్లలు మా దగ్గర ఉంచుకొని మేము ఇక్కడ జీవిస్తున్నామండి. ఇప్పుడు మా కొడుకులు పిల్లలు దూరంగా ఉన్నారు. ఇంత ఇల్లు కూడా లేకుండా మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ఇది అభివృద్ధి కాదు, జీవన విధ్వంసం. గాంధీ గారి పేరు మీద ఒక విగ్రహం నిర్మించే ముందు ఆయన చెప్పిన మాటను గుర్తు తెచ్చుకోండి. నిజమైన పాలన అంటే పేదల కోసం చేసే పాలన. కార్మికులు, చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీల జీవితాలపై ఆ బాపు విగ్రహాన్ని పెట్టి అదే అభివృద్ధి అని అనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఒక్కసారి వాళ్ల ఏడ్పులు, గోసలు వినండి. ఇంత కష్టం అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు. ఆయనకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు, బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. ఆయన హాయ రాజ్యం. విజన్ 2047లో ఏమి చెప్పారు? సుస్థిర అభివృద్ధి, సమగ్ర నగర ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం, ఇన్క్లూజివ్ గ్రోత్. కానీ మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? సుస్థిర నగరం అంటే గోడలు కూల్చడం కాదు, జీవితాలను కాపాడటం. అభివృద్ధి ముందు మానవత్వం ఉండాలి, ప్రణాళిక ముందు పునరావాసం ఉండాలి. నిజమైన అభివృద్ధి అంటే ప్రజలను చేర్చుకుని ముందుకు వెళ్లడం, వారిని బలి చేయటం కాదు. పేదవాడి బతుకు మీద కొట్టేవాడు ఎంత పెద్దవాడైనా చూస్తూ ఊరుకోం. ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రణాళిక లేకుండా, అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఇవాళ కేవలం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు చాలా దూకుడుగా, ముఖ్యంగా పేదలకు ఎవరు దిక్కులేరు, ఏం చేస్తారు అన్నట్టుగా ఇవాళ ఇష్టారీతిన పోతా ఉన్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా చేయొచ్చు, కానీ మమ్మల్ని ఎందుకు బయటికి పంపిస్తాను? నువ్వు దానికోసానికి మా ఇండ్లు కూలగొట్టడం ఎందుకు? నువ్వు చేసుకుని నీకు ఉంది కదా, నువ్వు అన్నావు కదా ఎమ్మెల్యే వచ్చినాక నేను చేసుకున్నా అదే చేసుకో, నువ్వు మా ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు? మేము చెప్పేదా? మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు.